హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు గోపాలకృష్ణ. నేను రంగారెడ్డి జిల్లా BCTU అధ్యక్షుడిగా పనిచేస్తాను. అయితే ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు చక్కటి రుచికరమైనటువంటి శాకాహార భోజనం అందించారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ భోజనాన్ని చూసిన తర్వాత నాకు ఒక చిన్న పాట గుర్తుకొచ్చింది. ఆ కంఠం అంత శ్రావ్యంగా ఉండదు, కానీ కొంచెం పాట పాడాలనిపిస్తుంది. వంటికి వంటకు మేలు చేసేది కరివేపాకు నా తెలుగు, వేయి విధములుగా మేలనరించే తులసి ఆకు నా తెలుగు. వంటికి వంటకు మేలు చేసేది కరివేపాకు నా తెలుగు, వేయి విధములుగా మేలనరించే తులసి ఆకు నా తెలుగు. కోటి గ్రంథములు నీటుగా నిలిపిన తాటి ఆకు నా తెలుగు, కోటి గ్రంథములు నీటుగా నిలిపిన తాటి ఆకు నా తెలుగు. వాయు వీచుటకు వేదము నేర్పే రావి ఆకు నా తెలుగు. ఇంటికి వంటకు మేలు చేసేది కరివేపాకు నా తెలుగు, వేయి విధములుగా మేలనరించే తులసి ఆకు నా తెలుగు. పంచభక్ష పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు, పంచభక్ష పరమాన్నములుంచిన అరటి ఆకు నా తెలుగు. వలపు తెలుగు లేత లేత తొలి తమలపాకు నా తెలుగు. వంటికి వంటకు మేలు చేసేది కరివేపాకు నా తెలుగు, వేయి విధములుగా మేలనరించే తులసి ఆకు నా తెలుగు. యోగి మనసు వలె ఏది అన్నది తామరాకు నా తెలుగు, యోగి మనసు వలె ఏది అన్నది తామరాకు నా తెలుగు. అనంత జలటికి పరంగు పారిన మర్రి ఆకు నా తెలుగు. వంటికి వంటకు మేలు చేసేది కరివేపాకు నా తెలుగు, వేయి విధములుగా మేలనరించే తులసి ఆకు నా తెలుగు. వాళ్ళను మనము ఎక్కువ మొత్తంలో తీసుకురావడం జరుగుతుంది. ఇంకొకటి, మనలో ఐక్యత లేకపోవడం వల్లనే ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 80 వసంతాలు వస్తుంది. అయినా ఇప్పుడు కూడా అగ్రవర్ణాల వారే మనల్ని పరిపాలిస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటి అంటే మనలో ఐక్యత లేకపోవడం. కాబట్టి మనలో ముఖ్యంగా మన BC సమాజంలో ఐక్యత తీసుకురావడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. మనము ఇప్పటికీ మేల్కోకపోతే, మనలో ఐక్యత రాకపోతే ఈ ఉన్నత జనరేషన్లో కూడా భవిష్యత్తులో అందే అవకాశం లేదు. ఇప్పటికే EWS కోటా అని చెప్పేసి మీరు అంటున్నారు, 10% తన్నుకపోయినారు. భవిష్యత్తులో ఇంకా తన్నుకపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యవంతులమై మన హక్కుల సాధన కోసం మనం అందరం కలిసికట్టుగా పోరాడినప్పుడే మన హక్కుల్ని మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నారు, బీసీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని చెప్పే ఏకైక సంఘం ఉందంటే అది మన BCTU. మిగతా సంఘాలు బీసీ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన హక్కుల కోసం కొట్లాడుతుండొచ్చు, కానీ బీసీ సమాజం యొక్క అభివృద్ధి కోసం, హక్కుల కోసం కొట్లాడేటువంటి సంఘం BCTU. కాబట్టి మన BCTUని మనం బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఒకరిని ఉండొచ్చు, ఒకరిని 10 మందిని మన భావజాలాన్ని వారికి చెప్పి వారిని ఒప్పించి మన వైపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి